బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, జనరల్ గా మనం జాయింట్ పెయిన్స్ చూస్తాము, కీళ్ళ నొప్పులు చూస్తాము, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు చూస్తాము. అసలు డిఫరెన్స్ ఏంటి సార్? అంటే వాటికి వీటికి నొప్పికి తేడా ఏంటి అంటారు? సపోజ్ లెట్ us say ఒకరికి ఓన్లీ మోకాలు నొప్పి ఉన్నాయి, ఇంకా వేరే ఎక్కడ వాళ్ళకు నొప్పి లేదు. ఓకే, అండ్ మోకాల మీద మనకు ఇన్ఫ్లమేషన్ లేదు, అంటే స్వెల్లింగ్ లేదన్నమాట. ఓకే, బాపు లేదు, అండ్ ఓన్లీ నొప్పి వస్తుంది, అండ్ వాళ్ళు నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం, ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే దట్ ఈస్ కౌంటెడ్ ఇన్ ఓస్టియోఆర్థరైటిస్ అంటారు. జనరల్లీ మనకు మెడికల్ టర్మినాలజీలో ఓస్టియోఆర్థరైటిస్ అని చెప్తాం. ఓస్టియోఆర్థరైటిస్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతాయి. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అగైన్ వాళ్ళకు అక్కడ నడవడానికి కష్టం. సో అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది, బికాస్ దర్ ఇస్ ఎ జాయింట్ పార్ట్ దేర్ అండ్ బోత్ ద జాయింట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. ఓకే, సో ఎక్కడ మనకు ఉన్న కార్టిలేజ్ ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోయిందంటే రెండు బొక్కలు ఎట్లా మనకు తగులుతుంది అన్నమాట. ఓకే, ఆటోమేటికలీ మనకు పెయిన్ వస్తుంది. ఓకే, నడిచినప్పుడు. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. దట్ హ్యాపెన్స్ జనరలీ ఆఫ్టర్ 50 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు కొంతమందికి ఈవెన్ 40 కూడా డెవలప్ అయిపోతుంది. బట్ అంటే ఏజ్ కి వచ్చే నొప్పులు ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఒక పెయిన్ వస్తుంది, పెద్ద ఏజ్ వాళ్ళకి ఒకటి ఉంటది, మళ్ళీ చిన్న పిల్లలకు ఒక పెయిన్ అంటారు. అంటే డిఫరెన్స్ ఏంటి అంట? యా, జనరల్ గా చిన్న పిల్లలకు అయితే ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాదు, బట్ ఓకే మిడిల్ ఏజ్డ్ పీపుల్ కు వస్తుంది అన్నమాట. ఓకే, లేకపోతే యంగ్స్టర్స్ కు వస్తున్నాయి, లైక్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఆల్, ఐటీ కంపెనీస్ లో జాబ్ చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళకు సపోజ్ కొంతమంది నైట్ షిఫ్ట్ కంటిన్యూస్లీ చేస్తున్నారు. ఓకే, ఎలాంటి వాళ్ళకు ఏమవుతుందంటే ఈ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు బయాలజికల్ క్లాక్. వాళ్ళకు సర్కేడియన్ రిథమ్ కంప్లీట్ గా మారిపోతుంది. అక్కడ మారిపోయిన తర్వాత ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ మన బాడీలో రకరకాల హార్మోనల్ చేంజెస్ వస్తుంది, అండ్ మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కానీ జాయింట్స్ కానీ ప్రతి దానిలో అది డ్యామేజ్ అవడం మొదలు పెడతాయి, అండ్ అప్పుడు మనకు నొప్పి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, బట్ ఒక నార్మల్ భాషలు మనం చూస్తే అక్కడ ఏంటంటే ఒకరికి పెయిన్ వస్తుంది అంటే మన శరీరంలో పెయిన్ ఎలా వస్తుందని మన క్వశ్చన్ యాక్చువల్లీ ఉండాలి అన్నమాట. ఓకే, పెయిన్ ఎలా వస్తుందంటే వెన్ ఎవర్ వీఆర్ కన్జ్యూమింగ్ హై అసిడిక్ ఫుడ్, అసిడిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ అసిడిక్. ఓకే, మనం అదే తీసుకుంటున్నాం కదా డైలీ, లైక్ లెట్ us say ఇడ్లీ, దోశ, వడ, లేకపోతే పూరి, దట్ ఈస్ ఆల్సో ప్రాసెస్ ఫుడ్. ఈవెన్ మధ్యాహ్నం మనం లంచ్ తీసుకుంటున్నాము, that is also processed food. Chai also processed food, coffee also processed food. Normally if you are coming to dinner also processed food. Okay, so akkada emayindante complete ga those are all acidic actually. By nature it is acidic, so that gives the acidic reaction in our body. Acidic reaction mana body lo eppudaina sari perigipoyindi anko, so appudu emotundante dani valla mana body lo inflammation start avutundi. సో ఆ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయితే మనకు నొప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఆ ఇన్ఫ్లమేషన్ మనకు రాకూడదు అంటే ఈ యాసిడిక్ నేచర్ కు మనం కంప్లీట్ గా నార్మలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఈట్ లట్ మోర్ ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. సో ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్ బై ఈటింగ్ డైరెక్ట్లీ, నాట్ బై టేకింగ్ ద జ్యూస్. జ్యూస్ తీసుకోవడం వల్ల కాదు, జ్యూస్ అగైన్ ఇట్ బికమ్స్ యాసిడిక్. ఓకే, బికాస్ దానిలో ఫైబర్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో డైరెక్ట్ తింటేనే మనకు అది పనిచేస్తాయి అన్నమాట, ఫైబర్స్ కన్జంప్షన్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ అనదర్ థింగ్ లైక్ ఆల్ ద ఈ పచ్చి కూరగాయలు ఉంటాయి కదా, ఆల్ రా వెజిటబుల్స్ ఆర్ లీఫీ వెజిటబుల్స్ లైక్ ఆకుకూరలు కానీ ఈ పచ్చి కూరగాయలు కానీ, దిస్ ఈస్ ఆల్ బై నేచర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్కలైన్. సో అది మనం రా తినడం వల్ల మనకు 100 to 100% మనకు మన బాడీలో ఆల్కలైన్ రియాక్షన్ మన బాడీలో పెరుగుతాయి, అండ్ అసిడిక్ రియాక్షన్ ఆటోమేటికల్ తగ్గిపోతాయి. రా ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్, రా లీఫీ వెజిటేబుల్స్ అండ్ రా ఫ్రూట్స్. ఓకే, సో దీస్ ఆర్ కంప్లీట్లీ ఆల్కలైన్. సో ఈ టైప్ ఫుడ్
మనం అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ 50% ఆఫ్ దట్ ఫుడ్ అండ్ 50% ఆఫ్ ద నార్మల్ ఫుడ్ ఆల్సో యాసిడ్ లెవెల్ విల్ బి బ్యాలెన్స్. లేకపోతే యాసిడ్ లెవెల్ ఎప్పుడైనా పెరిగిపోయింది అంటే ఆటోమేటికల్ మన శరీరంలో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, డ్యూ టు దట్ యాసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ. సో మనం ఏం చేయాలంటే దట్ యాసిడ్ లెవెల్ కు మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు ఈట్ లాట్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఈవెన్ ఓకే ఒకరికి సపోజ్ పళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే దే కెన్ టేక్ జ్యూస్ లో ఆల్కలైన్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దే కెన్ టేక్ ద జ్యూస్ ఆల్సో. అండ్ ద బెస్ట్ థింగ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఆల్కలైన్ వాటర్, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ హోల్ ద డే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఓకే, దానివల్ల కూడా మనకు ఆల్కలైనిటీ పెరుగుతుంది. అండ్ కమింగ్ టు ద జాయింట్ పెయిన్స్, సపోజ్ మనము ఒకరికి ఆర్థరైటిస్ వచ్చేసింది, ఆర్థరైటిస్ రావడం వల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఒకరికి ఇన్ కేస్ ఎంతమంది నేను చెప్పిన ప్రకారంగా ఆర్థరైటిస్ వస్తే దానివల్ల కూడా వాళ్ళకు జాయింట్ పెయిన్స్ వస్తుంది. అండ్ ఒకరికి యూరిక్ యాసిడ్ ఎప్పుడైనా మన బాడీలో డెవలప్ అయిపోతే, బాగా డెవలప్ అయింది అనుకో, అప్ టు 5 ఇట్ ఈస్ ఓకే, దట్ ఈస్ నార్మల్ ఓన్లీ. ఓకే, up to 5+ కొంచెం ఉంటే నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ 6 and above, సంథింగ్ లైక్ దట్, సో డెఫినెట్ గా వాళ్ళకు పెయిన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. దే విల్ బి అనేబుల్ టు వాక్. పాదాల దగ్గర ఎంత నొప్పి ఉంటుందంటే లైక్ వాళ్ళకు అసలు పాదాలు ఒక స్టెప్ పెట్టడానికి కూడా వాళ్ళకు కష్టం అయిపోతాయి. అండ్ దట్ జనరల్లీ డెవలప్స్ ఇన్ ది యంగ్ ఏజ్. నార్మల్లీ యంగ్ ఏజ్ లో కూడా అది డెవలప్ అయిపోతుంది. అండ్ అక్కడ రీజన్ ఏంటంటే ఓన్లీ థింగ్ ల్యాక్ ఆఫ్ ద ఆల్కలైన్ ఫుడ్. సో ఎప్పుడైనా సరే మీ బాడీకు మీరు ఆల్కలైజ్ చేసేసి డైలీ బేసిస్ లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి అండ్ దాంతో పాటు ఈ యాసిడిక్ ఫుడ్ మనం తగ్గించి, ఓకే, మీరు కరెక్ట్ గా 7 to 8 hours స్లీప్ తీసుకుంటే పర్ డే 100% మీకు హెల్త్ అగైన్ మార్పు వచ్చేస్తాయి. అండ్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద అగైన్ చైల్డ్హుడ్ లైఫ్ అన్నమాట. యువర్ బాడీ విల్ రిఫ్రెష్ లైక్ ఎనీథింగ్ అన్నమాట. అక్కడ కంప్లీట్ సినారియో మన బాడీలో మారిపోతాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు యాసిడిక్ రియాక్షన్ తగ్గిపోతుంది, ఆల్కలైనిటీ పెరుగుతుంది. దాని బట్ట మనకు ఈ వచ్చే యాసిడిక్ రియాక్షన్ వల్ల వచ్చే పెయిన్స్ కూడా అది కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ థింగ్స్. నార్మల్లీ ఐ విల్ టెల్ యూ లైక్ దీనివల్ల సపోజ్ వచ్చే పెయిన్ ఏదైనా సరే వాళ్ళకు, సపోజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్, ఐ హ్యావ్ ఓన్లీ 1 మెడిసిన్. ఓకే, సో ఒక మెడిసిన్స్ మాత్రమే ఐ గివ్ ఫర్ దిస్, 1 or 2 హార్డ్లీ. సో 1 or 2 మెడిసిన్స్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాబ్లమ్స్. సపోజ్ వాళ్ళకు ఒకరికి చాలా పెయిన్ వచ్చేసి నడవలేక స్థితిలో ఉన్నారంటే కూడా దే విల్ గెట్ రికవర్ విత్ ఇన్ 3 to 4 days ఆఫ్ టైం. 3 to 4 days లో వాళ్ళకు నార్మల్ గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో దే కెన్ డూ దట్ డైలీ వర్క్. ఓకే, కంప్లీట్ రికవరీ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అది ఎంత తొందరగా తగ్గదు. దే హావ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. అండ్ నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించాలి. పాటిస్తేనే అప్పుడు అగైన్ నార్మలైజ్ అయిపోతుంది. విదౌట్ మెడిసిన్ దే కెన్ సర్వైవ్ లేటర్. సో దట్ ఈస్ వాట్ జనరల్లీ హ్యాపెన్స్. బట్ దీంతో పాటు సపోజ్ సివియర్ కేస్, దే ఆర్ వర్కింగ్ సమ్వేర్ అండ్ దే ఆర్ నాట్ అబుల్ టు గో టు ద వర్క్, అట్లాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి. కొన్ని రోజు మెడిసిన్స్ వాడేసి they can survive themselves, they can change the lifestyle. Yes, right, sir. Thank you, sir. Right, thank you.